సేవ్ పునర్విక, స్టాండ్ ఫర్ పునర్విక, నేను సైతం పునర్విక. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పసిపాప ప్రాణం కోసం వినబడుతున్న పేరు పునర్విక 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 అని. నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా సోషల్ మీడియాల్లో ఇది వినబడుతుంది. ఎందుకంటే ఆ ప్రాణం ఖరీదు, ఆ బిడ్డ ప్రాణం ఖరీదు, పునర్విక ప్రాణం ఖరీదు 16 కోట్లు. ఆ ప్రాణం ఖరీదు 16 కోట్లు. ఇది వినంగానే ఎవరికైనా సరే వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటిది ఏమాత్రం కూడా ఆర్థికంగా స్థితిమంతులు కానీ ఆర్థికంగా కాస్త కూస్తో కూడా నిలబడలేని ఒక తల్లిదండ్రులకి తమ బిడ్డ 11 నెలల పసికందు బతకాలి అంటే గనక ఒక 16 నుంచి 18 కోట్ల రూపాయల వైద్యం అవసరం అని చెప్పగానే మరి వాళ్ళు కుప్పకూలిపోరా? తమ బిడ్డని కాపాడుకోలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ జీవితాన్ని ప్రాణాలు ఇవ్వడానికి, వాళ్ళ దగ్గర గుండె ఇవ్వడానికో లేదంటే ఇంకేమైనా కిడ్నీలు ఇవ్వడానికో వాళ్ళు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎంత నిలువునా ఎవరిని అమ్మేసినా 18 కోట్లు రావు. అలాంటి ఒక ఇన్సిడెంట్ తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సురేష్ కుమార్ అనూష దంపతులకి వచ్చింది ఈ సమస్య. దాంతో వాళ్ళు ఒక సోషల్ మీడియాను ఆశ్రయించారు. దానికి ఒక్కొక్కరు స్పందించారు. ఈ స్పందనతోనే అందరికీ ఈ వార్త తెలుస్తుంది. అలాగే ఈ స్పందన ద్వారా కొంతమంది డబ్బాలు పట్టుకొని పునర్విక కోసం సేవ్ పునర్విక అని దాన్ని తీసుకొని వెళ్ళి చందాలు వసూలు చేస్తున్నారు. పునర్విక తల్లిదండ్రులకి పంపడానికి అనేక రూపాల్లో అనేక మంది సాయం చేస్తున్నారు. పర్టికులర్గా సోషల్ మీడియా యూట్యూబర్స్ లాంటి వాళ్ళు, సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళు తమ వంతుగా పునర్వికకి సంబంధించి ఎవరైనా సాయం చేయండి అంటూ యూపీఐ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఫోన్పే నెంబర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రుల నెంబర్స్తో పాటుగా ఓపెన్గా అందరూ చెబుతున్నారు, పునర్వికకి సాయం చేద్దాం, అందరం కదిలి వద్దాం, ఆ చిన్న ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనేది అందరూ పిలుపునిస్తున్నారు. ఇది చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా సమాజంలో మానవత్వం ఉందా? సమాజంలో మానవత్వానికి సంబంధించి ఏదైనా ఒక వార్త ఇస్తే ఆ వార్త సేల్ అవుతుందా? నిజంగానే. ఎందుకంటే ఒక 15-20 ఏళ్ల క్రితం మీడియాలో ఉన్న మాకు ఒక క్రైమ్ వార్తలు అంటే హై రేటింగ్ ప్రోగ్రామ్స్, క్రైమ్ వార్తలు అంటే ఎవరిని చంపుకున్నారు, ఎలా చంపుకున్నారు, ఏం జరిగి చంపారు, లేదంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, దుర్మార్గమైన చర్యలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా క్రైమ్ వార్తలుగా ఒక ఎపిసోడ్లుగా ఉంటుండే. ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్ అవి నిర్వహిస్తున్నాయి. అయితే ఆనాడు హై రేటింగ్ ప్రోగ్రామ్ దేనికైనా వస్తుంది అంటే క్రైమ్ వార్తలకు ఉండేది. ఆ తర్వాత హ్యుమానిటీ గ్రౌండ్స్లో మానవత్వ కోణంలో ఉండే వార్తలకి ఒక రేటింగ్ ఉండేది. దానికి సంబంధించి అలాంటి వార్త ఒక టెలికాస్ట్ చేయగానే దానికి ఎవరైనా దాతలు రండి అని అడగగానే దానికి సంబంధించిన దాతలు కాంటాక్ట్లోకి రావడం లాంటివి గతంలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సమాజంలో నేను నా పరుగు నా ఉద్యోగం అన్న ఈ ఆరాటంలో పడిపోయి మొత్తంగా ఈ మానవత్వాన్ని మర్చిపోయాం. అలాగే క్రైమ్ రిలేటెడ్ వార్తల్ని చూడడం, వినడం కూడా పట్టించుకోవడం మర్చిపోయాం. ఎందుకంటే ఆ మధ్య కర్నూలు దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు కాలిపోతే అందులో 20-30 మంది సజీవ దహనమై బూడిదైపోతే కూడా రెండో రోజు ఆ వార్త మనకి పాత వార్త అయింది. రెండో రోజు ఇంకొక వార్త వస్తుంది. అలాగే మానవత్వానికి సంబంధించి ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి పునర్వికాలు ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఏ సాయం అందక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దుర్మార్గంగా పసి పిల్లల మీద అఘాయిత్యాలు జరుపుతూ, అత్యాచారాలు జరుపుతూ చంపేస్తున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మహిళలని, వృద్ధులను కూడా అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు చాలా ప్రతిరోజు జరుగుతున్నాయి. కానీ ఇలా వార్తల్లో కుప్పలు తెప్పలుగా వచ్చే వార్తల్ని చూస్తున్న, ఫోన్స్లో చూస్తున్న ప్రజలు కానీ, లేదంటే మీడియా సంస్థలు కానీ, లేదంటే ఇంకా రాజకీయ నాయకులు కానీ అలా తీసుకొని వదిలేస్తూ ఉన్నారు. అవి స్టేషన్ల దాకా వెళ్ళగలగడం, స్టేషన్లో నిలబడగలగడం, కోర్టుల దాకా వెళ్ళడం, లేదు అంటే మానవతా హృదయంలో ఎవరో ఒకళ్ళు స్పందించడం, అది ఎవరికీ కూడా తెలియకుండానే అలా వెళ్ళిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను చంపిన ఒక బిడ్డ స్వయంగా ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని 2 తల్లిదండ్రుల్ని ఇంజెక్షన్ ఇచ్చి విషం ఇచ్చేసి చంపేసింది ఒక బిడ్డ. ఇలాంటి ఘటనలు, భర్త తిట్టాడు అని చెప్పేసి భర్తను ఎక్కడికో పంపించేసి ప్రియుడి కోసం చంపేసింది ఒక తల్లి. అలాగే తన అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని కన్నబిడ్డల్ని కడతెర్చింది ఒక తల్లి. ఇలాంటి వార్తలన్నీ ముబ్బడికి ఇలాంటి క్రైమ్స్ విని నిజంగా విసిగెత్తిపోయిన జనాలకి ఇంకా మానవత్వం ఉందా? పునర్విక విషయంలో మానవత్వాన్ని చాటుతున్నారా? ఈ విషయంలో ఎంతో కొంతమంది ఆపన్న హస్తాలు అందించడానికి ఇంతమంది చేతులు కలుపుతున్నారా అనేది నిజంగా చాలా పెద్ద వార్తే. ఇక పూర్తిగా పునర్విక కేసు విషయానికి వద్దాం. పునర్విక కేసులో
తనకి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ SMA type 1 అనే ఒక జన్యుపరమైన వ్యాధి సోకింది అన్న విషయాన్ని ఆ బిడ్డకి 11 నెలలు వచ్చిన తర్వాత చెప్పారు. అలాగే తనకి దాదాపుగా ఇంకొక 2 సంవత్సరాలు వచ్చే లోపుగా, ఆ పాపకి 2 సంవత్సరాలు వచ్చే లోపుగా ఈ ట్రీట్మెంట్ కనుక చేయిస్తే ఆ పాప బతుకుతుంది అని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బయటికి ప్రసారం చేయడం, దీనికి సంబంధించి ఒక ప్రచారం జరగడం, దాని మీద అందరూ చేయి కలుపుతూ ముందుకొచ్చారు. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 16 నుంచి 18 కోట్లు. దీనికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది కూడా ఇండియాలో ఉండదు. ఆ ఇంజెక్షన్కి పేరు జొల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ని తీసుకురావాలి. నిజంగా ఈ ఇంజెక్షన్ అనగానే తెలుగు సినిమా ఒకటి గుర్తొచ్చింది నాకు. తమన్నా అండ్ హీరో రామ్ ఇద్దరి ఇదిలో తనకి బ్రెయిన్కి దెబ్బ తగులుతుంది. దానికి ఇంజెక్షన్ ఇస్తే కనుక 3 దఫాలుగా 3 డోసులు ఇవ్వాలి. దాన్ని తీసుకురావాలంటే వేరే చోటు నుంచి తీసుకురావాలి. బట్ కానీ తీసుకొస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ డబ్బులు ఏమీ కష్టం కాదు, ఇది కాదు. కానీ అక్కడ విలన్లు ఉంటారు. తినని ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపడానికి కొంతమంది విలన్లు ఉంటారు. తను బతకూడదు అని కోరుకునే విలన్లు ఉంటారు. కాబట్టి ఆ హీరో ఆ విలన్లతో ఫైట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళని అడ్డు తొలగించుకొని ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వడం. కానీ ఇక్కడ పునర్విక తల్లిదండ్రులకి అలా విలన్లుగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే పేదరికం. కేవలం పేదరికం అనే విలన్ అడ్డంగా ఉండడం వల్ల ఆ అడ్డంగా ఉన్న ఆ విలన్ గోడలు బద్దలు కొట్టడం వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక అలా కుప్పకూలిపోయి ఉన్నారు ఆ తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులు నిజానికి చాలామందే ఉన్నారు. బట్ ఈ డిసీజ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది చాలా లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి అని చెప్తున్నారు డాక్టర్లు. ఇది శ్వాస సంబంధించిన వ్యాధి. నరాలు బలహీనంగా ఉండడం వల్ల వారు కదలలేరు. అంటే ఆ పాప పుట్టిన తర్వాత 6 నెలలకు చూశారు పాప కదలలేకపోతుంది అనే విషయాన్ని 6 మంత్స్కి గమనించారు. ఇప్పటికీ పాపకి 11 నెలలకు కూడా అలానే కదలకుండా ఒక తల పక్కకు పెట్టి ఉంది. చూడ్డానికి చక్కగా ముద్దుగా కనబడుతున్న ఆ పాప కదలలేకుండా ఉంది. తనకి ఒక్క ఇంజెక్షన్ ఇస్తే కనుక తన పాప కదులుతుంది అన్న ఒక ఆశ. అది నిజంగా దురాశే. ఇది జరిగే పని కాదు, ఇది జరగదు అని ఆ తల్లిదండ్రులకు తెలుసు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎక్కడో చాలా చిన్న చిరు ఆశ, ఎలాగలా కలెక్ట్ కాకపోతాయా అని. ఎలా కలెక్ట్ అవుతాయి? ఎలా సాధ్యమవుతుంది? జరిగే పనేనా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇంతమంది దిగొచ్చి దాదాపుగా 10 రోజుల నుంచి దీని మీద ఒక సోషల్ డ్రైవ్ నిర్వహిస్తూ #ట్రాగ్ డ్రైవ్ చేస్తుంటే ఈ పాప కలెక్ట్ అయిన డబ్బులు ఎంతో తెలుసా? అక్షరాల 46,57,279. ప్రస్తుతానికి మనకు అందుతున్న డేటా యాక్యురేట్గా అయితే మరి తల్లిదండ్రులు చెప్పాలి. బట్ మనం తెలుసుకున్న ద్వారా తల్లిదండ్రులు ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే కేవలం 46 లక్షలు. కావాల్సింది దగ్గరగా 16 నుంచి 18 కోట్లు. ఎక్కడ 46 లక్షలు, ఎక్కడ 18 కోట్లు? రీసెంట్గానే అమరావతిలో మరి గవర్నమెంట్ పెద్దలను కూడా కలిశారు అని చెప్తున్నారు. మరి వీరు 50 లక్షలు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాయం చేసింది అంటున్నారు. 50 లక్షలతో ఈ సాయం సమకూరేది కాదు, ఆ బిడ్డ ప్రాణాలు వెనక్కి వచ్చేవి కావు, ఇది జరిగే పని కాదు అనే నగ్న సత్యం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా సరే, అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు వీరంతా కష్టపడుతున్నారు. కానీ పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ పోరాటంలో పునర్విక కోసం అందరూ పోరాడితే నిజంగానే ఆ పాప బానిస సంఖ్యలు తెగిపోయి ఈరోజు ప్రాణాలతో బయటకు వస్తుందేమో చెప్పలేం. కానీ దీనికి చేయాల్సింది ఏంటో తెలుసా? పెద్ద వ్యాపార సంస్థలు, దిగ్గజ కంపెనీలు, లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా మేము ఈ పాపను బతికిస్తాము అని ఎలాంటి రాగద్వేషాలు లేకుండా మొత్తం దీనికి అయ్యే ఖర్చుని మేమే భరిస్తాము, ఎక్కడికైనా ఈ పాపను పంపిస్తాము, మేము ట్రీట్మెంట్ అందిస్తాము అని పూర్తిగా ప్రభుత్వమే దిగితేనే సాధ్యమయ్యే పని. అందరూ ఇంటింటికి లేదు అంటే కనుక ప్రతి ఇల్లు కూడా, తెలుగు రాష్ట్రంలోని ప్రతి గడప కూడా నేను సైతం అని ఇవ్వగలిగితే సాధ్యమవుతుందేమో. ఆ స్థాయిలో జరుగుతుందా? దానికి మరి ఎవరు దీనికి జరుగుతుంది అని ఎవరు దాన్ని కాపాడుకోవాలి? ఎవరు దాని గురించి ఇనిషియేట్ తీసుకోవాలి? ఎవరో ఒక్కరు తీసుకోవాలి. ఒక్కరు తీసుకుంటున్నారా? అది సాధ్యమవుతుందా? ఏం జరుగుతుందో తెలియడం లేదు. నిజానికి ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో పాటుగా ఇంకొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోవాలి. సరే, పునర్విక విషయంలో ఎన్నో ఆపన్న హస్తాలు ముందుకొస్తున్నాయి, అందరూ నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. పునర్విక బతకాలను కూడా మనం కోరుకుందాం. అలాగే ఇంకొక విషయం కూడా నేను చెబుతున్నాను.
పునర్విక లాంటి బిడ్డలు ఈరోజు అనేక మంది ఇదే తెలుగు రాష్ట్రంలో, ఇదే దేశంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇది లక్షల్లో ఒక మందికి వస్తే ఈరోజు ఒక 60 మందిలో కూడా 60 మందిలో ఇద్దరికి వచ్చేలాంటి ఒక డిసీజ్ 20 సంవత్సరాలుగా దాదాపుగా ప్రాణాలు తోడేస్తుంది. తమ బిడ్డలు తమ కళ్ళ ముందే జీవచ్చవాల్లాగా పడి ఉండేలాగా చేస్తుంది, ప్రాణం ఉన్న బొమ్మల్లాగా పడి ఉండేలాగా చేస్తుంది ఆ వ్యాధి. అదే ఆటిజం, ఏఎస్డి. ఆటిజం బారిన పడ్డ పిల్లల్ని చూసుకొని తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వారు ఎంత నరక వేదన అనుభవిస్తారో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బిడ్డలు మాట్లాడలేరు, కదులుతారు, తిరుగుతారు. కొంతమంది అయితే మంచంలోనే పడిపోయి ఉంటారు. వారిని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళ చేతులు కాళ్ళు పని చేయకపోవడం వల్ల ఆ ముసలి వృద్ధ తల్లిదండ్రులు కూడా ఈనాటికి కూడా తమ బిడ్డ ప్రాణాలు పోవాలని కానీ, లేదంటే బిడ్డను ఎక్కడన్నా వదిలేసి వద్దామని కానీ కూడా అనుకునే తల్లిదండ్రులు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ బిడ్డ తమ బిడ్డే కాబట్టి ఆటిజంతో పుట్టిన బిడ్డ అయినా కాళ్ళు చేతులు దారాల్లాగా వేలాడబడిపోయి ఎదుగుదల లేక, మెదడు ఎదుగుదల లేక, శరీరం ఎదుగుదల లేక, వారి పని వారు చేసుకోలేక, మాట్లాడలేక, చూడలేక, వారికి ఏం కావాలో చెప్పలేక మంచంలోనే ఉండి నరక యాతన అనుభవిస్తున్న ఆటిజం పేషెంట్లు, ఆటిజంతో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఇక ఆ తర్వాత ఇంకొంచెం మెరుగ్గా ఇదే ఆటిజం బారిన పడి ఇంకొంచెం మెరుగ్గా ఏదన్నా చెబితే చేసే పిల్లలు ఉన్నారు. అలాగే ఇంకొంచెం మెరుగ్గా 15 ఏళ్ళు వస్తే కానీ మారని పిల్లలు ఇంకొంతమంది ఉన్నారు. ఇలాంటి డిసీజ్తో, ఇలాంటి సమస్యతో ఈరోజు భారతదేశం కునారిల్లుతోంది. గతంలో భారతదేశంలో ఈ ఆటిజం కేసులు లేవు, కానీ ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసా? భారతదేశం మొత్తం ఆటిజం కేసులు 1.8 మిలియన్ to 2 మిలియన్ ఉన్నాయి. అంటే దాదాపుగా 20 లక్షల మంది ఆటిజం పేషెంట్లు భారత్లో ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.5 లక్షల మంది ఉన్నారు. 6,50,000 మంది ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో. దేశమంతా 20 లక్షలు ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే 6,50,000 మంది ఆటిజం పేషెంట్లు ఉన్నారు. వారికి మరి ఎలాంటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు ఎలాంటివి అందుతున్నాయి? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం వస్తుంది? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైనా ఆటిజం పేషెంట్ల తల్లిదండ్రులను ఒకసారి మాట్లాడించి చూడండి ఎంత ఖర్చు అవుతుందో. ఫిజియోథెరపీ అని, స్పీచ్ థెరపీ అని, వాళ్ళకి అనేక రకాల మెడిసిన్స్ అని, కొంతమంది హోమియో అని, ఆయుర్వేదం అని, అలోపతి అని, ఏది దొరికితే అది. తమ బిడ్డ బతకపోతాడా? తమ బిడ్డ అంటే ఇలా కాకుండా ఇంకొంచెం మెరుగ్గా కాకపోతాడా? ఈ ఉన్న స్థితి కంటే కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళినా అది ఉన్నత స్థితిగా మేము అనుకుంటాం. తన పని తను చేసుకోగలిగితే చాలు అనేలాంటి తపనతో తమ బిడ్డల్ని చంపుకోలేక తమ జీవితాన్నే సాక్రిఫైస్ చేస్తున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వాలే. అసలు ఈ రోజు వరకు కూడా ఆ లెక్కలు ఎన్ని ఉన్నాయి? అలాగే ఈ ఆటిజం సెంటర్లు ప్రైవేట్గా నడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎన్ని ఫీజులు ఉన్నాయి? ఒక్క గంట ఆటిజం స్కూల్లో, ఆటిజం ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ఒక స్పెషల్ టీచర్ దగ్గర తమ బిడ్డను కూర్చోబెడితేనో, ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర కూర్చోబెడితేనో, ఒక స్పీచ్ థెరపిస్ట్ దగ్గర కూర్చోబెడితేనో ప్రతి నెల 15 నుంచి 20,000 రూపాయలు కట్టాలి ఆ తల్లిదండ్రులు. డబ్బున్న వాళ్ళు కడతారు సరే, మరి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా తమ బిడ్డను అలా చూసుకోమని చెప్పేయడమేనా? అసలు సమస్య మూలాల్లోకి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వెళుతున్నాయా? తినే ఆహారం ఎంత కలుషితం అవుతుంది, పీల్చే గాలి ఎంత కలుషితం అవుతుంది, తాగే నీరు ఎంత కలుషితం అవుతుంది అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇన్ఫర్టిలిటీ సెంటర్లు ఎందుకు గల్లీకి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కూడా గల్లీకి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు వచ్చాయి? అలాగే ఆటిజం సెంటర్లు పుట్టగొడుగుల్లాగా ఎందుకు మొలుస్తున్నాయి? అంటే బిడ్డ పుట్టడానికి వ్యవస్థ కావాలి, ఆ పుట్టిన బిడ్డ కేవలం బతకడానికి, అడుగులు వేయడానికి, మాట్లాడడానికి ఇంకో వ్యవస్థ కావాలి అన్నట్టుగా సమాజం ఒక కోణంలోకి చొచ్చువేయబడుతుంది. కేవలం మనం తినే ఆహారం, మనం పడుతున్న స్ట్రెస్లు, కాలంతో పరుగులు పెట్టడం, 30 ఏళ్లకే ముసలోళ్ళు అవ్వడం, కనీసం జీవన ప్రమాణాలు కూడా పెంచుకోలేని దుస్థితిలో ఈరోజు ఉన్నాం. తెల్లారి లేచిన దగ్గర నుంచి వార్త చూస్తే రాజకీయం, ఏది మాట్లాడినా రాజకీయం. రాజకీయ నాయకులే రాజ్యం వెళ్తున్నారు. రాజకీయాలకు మాత్రమే ఈరోజు వార్తలు ప్రభావితం అవుతున్నాయి. వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నారా, వాళ్ళు వీళ్ళని తిట్టుకున్నారా, రాజకీయ నాయకులు ఏం మాట్లాడారు, ఏ మాటలో ఏ బూత్ ఉంది, ఆ బూత్ను పట్టుకొని ఎలా ట్రోల్ చేయాలి, ఇదే నడుస్తుంది ప్రస్తుతానికి. ఇదేనా రాజ్యం అంటే? ఇదేనా పాలన అంటే? అది రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ఇది ఆలోచించుకోవాలి. ప్రతిదీ కూడా రాజకీయంగానే మాట్లాడుతున్నాం కానీ పేదవాడి వరకు కూడా ప్రభుత్వ పాలన చేరుతుందా? ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి నిజంగా ఒక రాజులాగా ఆలోచిస్తున్నారా? రాజనీతితో ఆలోచిస్తున్నారా? కేవలం రాజకీయాల కోసమే ఆలోచిస్తున్నారు. అసలు రాజకీయం రంగే మార్చేశారు.
ఈరోజు ఎక్కడో పునర్విక నుంచి, ఎక్కడో ఆటిజం నుంచి ఈరోజు ప్రభుత్వాలని, వ్యవస్థలని, వ్యవసాయాన్ని ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పడం మా ఉద్దేశం. వ్యవసాయం ఈరోజు ఒక దిక్కుమాలిన చర్యగా మారిపోయింది. వ్యవసాయం అంటే ఒక విష వృక్షం నాటుతున్నాం, ఆ విషం ద్వారా వచ్చే గింజలు తింటున్నాం, ఆ విషాన్ని కడుపులో పెడుతున్నాం. ఆ కడుపులో పుట్టిన బిడ్డలే ఈరోజు విషంతో పుట్టిన బిడ్డలుగా మారి వాళ్ళ బతుకు వాళ్ళు బతకలేక ఈరోజు భారతదేశం బలహీనంగా మారిపోయేలాంటి పరిస్థితిలోకి వస్తుంది. మానసిక దృఢత్వం లేదు, శారీరక దృఢత్వం లేదు. ఆడపిల్లలు అంటే పునరుత్పత్తిని చేయగల ప్రకృతి ఇచ్చిన ఒక పునరుత్పత్తి వరం స్త్రీకి తను బిడ్డల్ని కనడం. ఈరోజు ఆ స్త్రీ బిడ్డల్ని కనలేకపోతుంది. పునరుత్పత్తి ద్వారా ఒక గర్భ క్షేత్రాన్ని ఎంచుకొని ఒక పురుషుడి ద్వారా బిడ్డలు కలగాలి. కానీ ఈరోజు ఆ పురుషుడు కూడా పిల్లల్ని కనించేలాంటి పరిస్థితిలోకి లేకుండా అయిపోయాడు. ఈరోజు స్త్రీలు, పురుషులు ఇలా మారిపోయారు. మొన్న మధ్యనే నేను చెప్పాను, గోవుకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాను. ఎర్ర జర్నలిజంలో గోవుకు సంబంధించిన విషయాలు చెప్పాను. భారతదేశం మీద జరిగిన అనేక దాడుల్లో భాగంగా భారతదేశాన్ని బలహీనపరచడానికి మానసికంగా జరిగిన దాడులు, మానసికంగా తీసుకొచ్చిన సెక్షన్లు, మన మగవాళ్ళని కొట్టడానికి తీసుకొచ్చిన అనేక సెక్షన్లు ఎంత బలంగా భారతదేశం మీద పనిచేశాయో, ఆ తర్వాత మన ఆరోగ్యాల మీద కొట్టడానికి మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన విధానం, మన ఆహారం అన్నిటి మీద కూడా దాడి జరిగింది. అందులో భాగంగా మొదటిగా జరిగింది ఆవు మీద. ఆవు లేకుండా ఈరోజు మన దేశవాళీ ఆవు, మన గంగి గోవు లేకుండా చేసిన పని ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు భూమి కుసించుకుపోయింది. భూమి ద్వారా మనకి బలహీనమైన ఆహారమే వస్తుంది, మనం కూడా బలహీనంగానే తయారవుతున్నాం. రేపు ఎవరికి వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. భారత్లోని కొన్ని మానవులందరూ వెళ్ళిపోయేలాంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. తమని తాము రక్షించుకోలేని వాళ్ళు ఇంకా తమను నమ్ముకున్న తమ కుటుంబాన్ని ఏం రక్షిస్తారు? రేపు దేశం మీదకి ఏ దండయాత్ర జరిగితే గనుక ఇక్కడున్న వాళ్ళు ఎవరు బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు? ఎందుకు ఒక ఇమ్యూనిటీ పవర్ని ఎందుకు పెంచలేకపోతున్నాం? ఆనాడు ఆకులు అలమలు తింటేనో లేదంటే రసాయనాలు కషాయాలు లాంటివి ఇస్తేనో బతికేసేవాళ్ళు. ఈరోజు ఎందుకు ఇన్ని ఇబ్బడి ముబ్బడి హాస్పిటల్స్ వస్తున్నాయి? ఇన్ని హాస్పిటల్స్ వస్తున్నాయి, ఇన్ని మెడికల్ సీట్స్ ఇస్తున్నాము అని మాట్లాడుకుంటున్నామే కానీ ఇన్ని ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనేది మాట్లాడుకోవడం లేదు. 108 ఇచ్చామా, 104 ఇచ్చామా, లేదంటే మేము ఉచిత వైద్యం ఇచ్చామా, ఆరోగ్యశ్రీ ఇచ్చామా అని మాట్లాడుతున్నారే కానీ ఆ రోగం రాకుండా ఏమిచ్చాము అనేది ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు మాట్లాడడం లేదు. మేధావులంతా ఈరోజు నలిగిపోతున్నది ఈ వ్యవస్థలను చూసి. ఇందుకే ఒక రకమైన హేయ భావంతో జుగుప్సాకరంగా ఈ ప్రకృతికి దూరంగా బతుకుదామా అనే భావనలోకి కొంతమంది మేధావులు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని అసలు రోగం రాకుండా ఏం చేయాలి అని ఆలోచించడంలో అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడికి రాజకీయం, ఎక్కడికక్కడికి రాజకీయ పబ్బం. ఆ తరువాత ఏరు దాటిన తరువాత తెడ్డు తగలేయడం, ఇలాంటి దుర్మార్గమైన చర్యలుగా రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికైనా ఇంత కఠినంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆహారంలో జరుగుతున్న అనేక మార్పులు ఏదైతే ఉన్నాయో అవి విషం తింటున్నాం, మంచే తింటున్నాం అనుకున్న వాళ్ళే విషం తింటుంటే ఇంకా నిజానికి నడి రోడ్డు మీద తినే అనేక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన విషాలే. ఎక్కడి నుంచి నూనె తయారయ్యేస్తుంది, ఎక్కడి నుంచి ఏం తయారవుతుంది, ఏ విష పురుగు ఎందులో ఉంటుంది, ఈరోజు గడప గడపకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీని మీద ఏం చేస్తున్నాయి సర్వే సంస్థలు? ఎన్ని లెక్కల్లో ఈసారి ఎన్ని రికార్డుల్లో క్యాన్సర్ కేసులు నమోదైనాయి, ఎన్ని హార్ట్ అటాక్ కేసులు నమోదయ్యాయి? కరోనా లాంటి ఒక వ్యాధి ప్రపంచం మొత్తాన్ని ఉరికించినప్పుడు ఎలా వణికిపోయామో ఈరోజు కరోనా కంటే భయంకరమైన వ్యాధులు చాప కింద నీరులాగా వ్యాపిస్తున్నాయి. ఒక పునర్వికాకి ఇలాంటి సమస్య వచ్చింది అంటే సరిగ్గా ఒక 20 ఏళ్ల తర్వాత చూడండి, ఈరోజు భారతదేశంలో 60 లక్షల మంది విద్యార్థులు ఆటిజం బాధితులుగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల మంది విద్యార్థులు బాధితులుగా ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక అకాడమిక్ ఇయర్కి 10th క్లాస్ విద్యార్థులు ఒక రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఆటిజం బారిన ఉన్నట్టే. ఈ సంఖ్య ఇలాగే పెరిగిపోతూ ఉంటే ఏంటి సాధించేది? మార్పు ఎక్కడ రావాలి? 2 కాదు 3 కనండి అని ఈరోజు చెబుతున్న నాయకులు, కాదు 3 కాదు 2 చాలు, 2 వద్దు, 1 ముద్దు అని గతంలో చెప్పిన నాయకులు, ఈరోజు ఆరోగ్యం, సెలబ్రిటీస్ చూడండి, సినీ సెలబ్రిటీస్ వారి ఆహారం వారే ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి వారి పొలాల్లో వారి ఆహారంతోనే వారు పండించిన పంటలోనే ఆర్గానిక్గా చేసిందే ఇదే గోవులను పెంచి సేంద్రియ ఎరువులతో వారు ఆహారం తీసుకుంటున్నారు. అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, వారంతా ఒక మంచి ఆహార అలవాట్లలోకి వెళ్ళిపోతున్నారు.
ఈరోజు చిరంజీవి గారి ఇంట్లో సొరకాయలు కాసినాయి అని కరోనా సమయంలో మనం వీడియోస్ చూసాం. అప్పటికైనా అర్థం కావాలి. సేంద్రియ ఎరువుల వల్ల వేసిన పంట ఏదైతే ఉంటుందో అలాంటిది పెద్దవాళ్ళు కూడా దాన్నే అనుసరిస్తున్నారు. కానీ ఈరోజు మధ్యతరగతి పేదవాళ్ళు మాత్రం ఇలాంటి విషపు ఆహారపు అలవాట్లలోకి వెళ్ళిపోయారు. ఈ అలవాట్లను మార్చాల్సిన ఎవరుంది? ఎక్కడైతే ధర్మం తప్పిందో, ఎక్కడైతే సనాతనం తప్పిందో, ఎక్కడైతే మన భారతీయ అలవాట్లు తప్పాయో అక్కడి నుంచే మన జీవితం కూడా తప్పింది. 100 ఏళ్ళు అని మానవుడు ఈరోజు మర్చిపోవాల్సిన అవసరం వచ్చింది. 30 ఏళ్లకే ముసలాళ్ళు అవుతున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఇప్పటి నుంచి ఇక రాజకీయ పార్టీలు కూడా మారాలి. 60 ఏళ్లకు కాదు ఈరోజు పెన్షన్లు ఇవ్వాల్సింది, 30 ఏళ్ల నుంచే ఇవ్వాల్సిన అవసరం కూడా రేపు రాజకీయ పార్టీ నాయకులకి రావచ్చేమో. అలాగే ఆటిజం విద్యార్థుల ద్వారా వీళ్ళకు కూడా సంక్షేమ పథకాలు పెట్టేసి అందరినీ కూర్చోబెట్టి రోగగ్రస్తుల్ని వ్యాధిగ్రస్తుల్ని చేసి ప్రభుత్వాలు రేపు ఒక 20 ఏళ్ల తర్వాత పాలనలు ఈ విధంగా ఉంటాయేమో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మాట్లాడాలి అంటే చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపిస్తుంది. ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఒక చైతన్యం రావాలి. దీని మీద ఒక చైతన్య ఉద్యమం నడవాలి. ఎప్పటికీ హక్కులు అని మాట్లాడుకుంటూ పోరాటాలు చేసుకుంటూ ఈ హక్కులన్నీ ఏం చేసుకుంటారో ఏమో తెలియదు. కానీ ఈరోజు నా ఆరోగ్యం నా హక్కు అనే మాట ఎవరు మాట్లాడలేకుండా మారిపోతుంది సమాజం. వ్యవసాయాన్ని ఎందుకు ఈరోజు వ్యవసాయం మీద ఇంత ఖర్చులు పెడుతున్నామని చెప్తున్న వాళ్ళు ఎందుకు ఒక మంచి ఆరోగ్యకరమైన ధాన్యాలను ఎందుకు మనం పండించలేకపోతున్నాం? విషపు ఆహారం, విషపు ఆకుకూరలు, విషపు కూరగాయలు, వీటి ద్వారా నూనె తయారు చేసినా, కూర తయారు చేసినా, ఏం తయారు చేసినా విషమే తింటున్నాం. మీ చేత్తో మీరు మీ బిడ్డలకి విషమే పెడుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఈరోజు తల్లి తన తింటున్న విషపు ఆహారమే కడుపులో ఉన్న బిడ్డకి కూడా పెడుతుంది. అది మీరైనా నేనైనా ఎవరమైనా సరే ఈ ఉచ్చులోనే, ఈ ఉంపిలోనే కూరుకుపోయి ఉన్నాం. మార్పు తీసుకురావాల్సింది రాజకీయ పార్టీ నాయకులే, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కనీసం దీని మీద కొన్ని స్వచ్ఛంద సంస్థలన్నా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అక్కడో ఇక్కడో కొంతమంది, వీరమాచినేని గారు, అలాగే ఖమ్మంలో కొంతమంది, అలాగే చాగంటి గారు ఇలాంటి వాళ్ళు చెబుతున్న కొన్ని మంచి మాటలు వినైనా కొందరిలో కొంతమంది దీని పట్ల నేర్చుకుంటున్నారు. ఎక్కడో అక్కడ ఒక మార్పు రావాలి అని. ఇంకొక గుంటూరులో ఇంకొక వలీ గారు ఆయన చెప్తూ ఉంటారు, చిరుధాన్యాలు తినండి అని. ఇలాంటి వాళ్ళు చెప్పేది ఇలా వినడం అలా వదిలేస్తున్నాం. కానీ ఈరోజు ఆహారం పట్ల, ఆహార నియమాల పట్ల ఒక పద్ధతిని పాటించడం అనేది వదిలేసాము. దీనిని మళ్ళీ గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పునర్విక విషయంలో నేను ఇంత సీరియస్గా ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక 18 కోట్లు ఒక బిడ్డకి పెట్టడం అంటే ప్రభుత్వం కూడా పెట్టదు. అది రాసి పెట్టుకోండి. ఇవాళ 50 లక్షలు ఇస్తారేమో కానీ ఏ ప్రభుత్వం కూడా 18 కోట్లు పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బిడ్డను బతికిస్తుంది అనుకుంటున్నారా? సోషల్ మీడియా ద్వారా వీరంతా చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో, ఆ బిడ్డని కాపాడడానికి సోషల్ మీడియా యూట్యూబర్స్ అందరూ పడుతున్న తపన ఏదైతే ఉందో అది నిజంగా గ్రేట్. నేను ఎందుకు దాన్ని హర్షిస్తున్నాను అంటే అందులో ఒక మానవతా కోణం ఉంది, ఒక సెన్సిటివ్నెస్ ఉంది, ఒక సున్నితత్వాన్ని కొంతమంది అయినా తీసుకున్నారు. కానీ ఇలాంటి పునర్వికాలు, ఆటిజంతో బాధపడుతున్న అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఇలాగే డబ్బాలు పట్టుకొని వీళ్ళందరూ వెళ్ళగలుగుతారా? సాధ్యమయ్యే పని కాదు. అంతేకాదు ఇంకొక విషయం, అసలు దీని మీద ఎంతమంది పునర్వికాకే చేరుస్తున్నారు? సోషల్ మీడియా ద్వారా వాయిస్ మెసేజ్ల ద్వారా కొంతమంది సపోర్ట్ ఇచ్చి వాళ్ళ అకౌంట్ నెంబర్లు పెడుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎంతమంది డబ్బా పట్టుకొని క్యాష్ రూపంలో ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుస్తున్నారా? నిజంగా మానవతావాదుల మధ్యలో దొంగలు ఎవరైనా ఉండి తాము ఈ పసిబిడ్డ ప్రాణాలను కూడా పణంగా పెట్టి తద్వారా వచ్చిన డబ్బుల్ని మింగేలాంటి దుర్మార్గులు కూడా లేరా సొసైటీలో? మరి దాన్ని అరికట్టేది ఎట్లా? దాన్ని కనిపెట్టేది ఎట్లా? ప్రభుత్వాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడైనా ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్లు కానీ, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ చైర్పర్సన్స్ కానీ, మహిళా మంత్రులు కానీ ఎవరైనా సరే స్పందించాల్సిన అవసరం ఉందా? దీన్ని వెంటనే వాళ్ళ దృష్టిలో తీసుకుని, వాళ్ళ నోటీసులోకి తీసుకొని ఎవరు ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వాలకి? ఇక ఆలోచించుకోవాలి. ప్రతి విషయం ఈరోజు గోవు అవసరమేముంది, మంచి వ్యవసాయం అవసరమేముంది, ఎందుకు ఈ రోగాల బారిన పడుతున్నామని ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధ న్యూస్.